Hi everyone, welcome to GBK Publication YouTube channel and GBK app. కరెంట్ పాలిటీలో భాగంగా భారతదేశంలో వార్తల్లోకి వచ్చిన అతి ముఖ్యమైన ఈ రాజ్యాంగపరమైన అంశాలు లేదా పార్లమెంటు చట్టాలు ఇతర సంఘటనలు పోటీ పరీక్ష కోణంలో అభ్యర్థులకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 2026 నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అభ్యర్థులు ఆ యొక్క సన్నద్ధత అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో వార్తలకు వచ్చిన అంశం ఈ జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ. ఈ కమిటీ ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఈ కమిటీ దేనితో సమీక్ష చేయడానికి నియమించారు, ఎలాంటి సిఫార్సులు చేసింది, వాటికి సంబంధించిన అంశాన్ని ఈరోజు మనము సమగ్రంగా తెలుసుకుందాం. జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీని తమిళనాడు ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న తమిళనాడు ప్రభుత్వం ఈ కేంద్ర రాష్ట్రాల సంబంధాలు సమీక్ష, అలాగే గవర్నర్ల యొక్క పనితీరు, వాటికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వమని తమిళనాడు ప్రభుత్వం ఈ కమిటీని నియమించడం జరిగింది. ఎప్పుడు నియమించింది తమిళనాడు ప్రభుత్వం? 2025లో ఈ కమిటీని నియమించింది. ఈ క్వశ్చన్ వస్తుంది, జస్టిస్ జోసెఫ్ కురియన్ కమిటీ దేనికి సంబంధించింది అంటే తమిళనాడు ప్రభుత్వం నియమించింది. ఎప్పుడు? 2025లో. దేని గురించి? ఈ రాష్ట్రాల హక్కులు, సమతౌల్య సమాఖ్య ఏర్పాటు. ఎందుకంటే రాను రాను కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు పెరుగుతున్నాయి, గవర్నర్ యొక్క పనితీరు వివాదాస్పదమవుతుంది, రాష్ట్రాలకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన యొక్క నిధులు రావట్లేదు. ఇది సహకార సమాఖ్య, అలాగే ఇచ్చిపుచ్చుకునే పరిస్థితులు కాకుండా ఒక ఘర్షణ వాతావరణం వస్తుంది. 70 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఇంకా రాష్ట్రాలు కేంద్రం పైన నిధుల కోసం ఆధారపడే పరిస్థితి కొనసాగడం ఇది నిజంగా శోచనీయం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాలకు వనరుల పరంగా కానీ ఇతరత్ర పరంగా కానీ ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి, రాష్ట్రాల హక్కులు కాపాడుకోవాలి, ఈ యొక్క సమతౌల్య సమాఖ్య ఏర్పాటు కావాలి, గవర్నర్ యొక్క పనితీరును మార్చాలి. ఇవన్నీ పరిశీలించమని తమిళనాడు ప్రభుత్వం 2025లో ఈ జస్టిస్ జోసెఫ్ కమిటీని నియమించడం జరిగింది. 2026లో వీళ్ళు ఒక నివేదిక ఇచ్చారు, ప్రాథమిక నివేదిక ఇచ్చారు. మార్చిలో ఒక నివేదిక ఇచ్చి ఇంకా సంపూర్ణ నివేదిక రావాల్సి ఉంది. ఈ జస్టిస్ జోసెఫ్ కురియన్ ఎవరంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. గతంలో ఇతరు కేరళ హైకోర్టులో పనిచేశారు, దాని తర్వాత సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. 2019లో ఆనాడు సుప్రీంకోర్టు జస్టిస్ దీపక్ మిశ్రా యొక్క వ్యవహార శైలికి వ్యతిరేకంగా వీళ్ళు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. జస్టిస్ కురియన్, అలాగే జస్టిస్ చలమేశ్వర్, వీళ్ళంతా కూడా ఆనాడు ప్రధాన న్యాయమూర్తి పనితీరు బాగలేదు, అతడు నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదు అని చెప్పేసి ఒక మొట్టమొదటిసారిగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందులో జస్టిస్ కురియన్ కూడా ఉన్నారు. చాలా నిజాయితీపరుడు, గట్టిగా తన యొక్క వాదన వినిపించే వ్యక్తి, మంచి తీర్పులు కూడా, చాలా ముఖ్యమైన తీర్పులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇతని అధ్యక్షతన ఒక కమిటీ నియమించారు. ఇందులో 2 సభ్యులు ఉన్నారు. అశోక్ వరాహన్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసరు, అలాగే ఎం నాగనాథన్ అని చెప్పేసి ఒక ఎకానమిస్ట్. అలాగే అశోక్ వరాహర్ అని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్, 2 సభ్యులతో కలిపి ఈ కమిటీ. దీనికి చట్టబద్ధత ఏం లేదు. తమిళనాడు ప్రభుత్వం ఒక క్యాబినెట్ నిర్ణయం ద్వారా ఈ కమిటీని నియమించడం జరిగింది. ఈ ప్రాథమిక నివేదికను మార్చి 2026లో ఇవ్వడం జరిగింది. మరి కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి సమీక్షకు అనేక కమిటీలు వచ్చాయి. మీ అందరికీ తెలుసు, జస్టిస్ ఆర్ఎస్ సర్కారే కమిషన్ కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను సమగ్రంగా సమీక్షించింది. అంతకంటే ముందు ఇదే తమిళనాడు ప్రభుత్వం 1969లో ఇదే తమిళనాడు ప్రభుత్వం జస్టిస్ పివి రాజమన్నార్ కమిటీని కూడా నియమించింది కేంద్ర రాష్ట్రాల సంబంధాల సమీక్ష కోసం. ఇది 1971లో నివేదిక ఇచ్చింది. అంటే పివి రాజమన్నార్ కమిటీ కూడా తమిళనాడు ప్రభుత్వం నియమించింది 69లో. తర్వాత వాళ్ళు 71లో నివేదిక ఇవ్వడం జరిగింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంబంధాలకు సంబంధించి కమిటీ నివేదించడం అనేది చాలా ఒక సంచలనాత్మకమైన అంశం. ఆనాడు కూడా ఈ రాజమన్నార్ కమిటీ చాలా సంచలనాత్మకమైన సిఫారసులు చేసింది. ముఖ్యంగా అఖిల భారత సర్వీసు రద్దు చేయాలని, గవర్నర్ యొక్క పదవీ కాలానికి భద్రత ఉండాలని, రాష్ట్రాలకు రాజ్యసభలో సమాన ప్రాతినిధ్యం ఉండాలి, చాలా ఉన్నాయి. అట్లా చాలా సంచలనాత్మక రిపోర్టు కూడా రాజమన్నార్ కమిటీ ఇచ్చింది. సో దాంట్లో దాని తర్వాత
2005లో తమిళనాడు ప్రభుత్వం మరొకసారి జస్టిస్ జోసెఫ్ కురియన్ కమిటీని నియమించడం జరిగింది. ఈ కేంద్ర రాష్ట్రాల సంబంధాల సమీక్ష, రాష్ట్రాల హక్కుల పరిరక్షణ, గవర్నర్ పనితీరు, సమతుల్య సమ్మక్క ఏర్పాటు. మరి ఈ కమిటీలో ఉన్న ముఖ్యాంశాలు ఏంటో మనం అడుగుతాడు. ఈ జోసెఫ్ కురియన్ కమిటీ చెప్పిన సిఫారసుల్లో ముఖ్యమైన అంశాలు ఏంటి అని అడిగే అవకాశం మనకు ఉంటుంది. జస్టిస్ కురియన్ కమిటీ చేసిన ప్రధానమైన సిఫారసులు ఏంటంటే, ఫస్ట్ కొన్ని ఆర్టికల్ చెప్పారు. గవర్నర్ యొక్క పనితీరుకు సంబంధించి ఒక 5 ఆర్టికల్స్ ఉన్నాయి. వాటిని సవరించమని చెప్పారు. ముఖ్యంగా ఆర్టికల్ 155 ఏముంది? ఆర్టికల్ 155లో ఈ గవర్నర్ యొక్క పదవీ కాలం ఎట్లా నియమించబడాలి, ఎంత పదవీ కాలం ఉండాలి. 55 అంటే ఏం చెప్తుందంటే, మామూలుగా గవర్నర్ను రాష్ట్రపతి, కేంద్ర మంత్రిమండలి, ప్రధానమంత్రి సలహా మేరకు నియమిస్తారు. అలా కాకుండా ఈ కురియన్ కమిటీ ఏం సిఫారసు చేసిందంటే, ఆ రాష్ట్ర శాసనసభకు మెజారిటీ తీర్మానం ద్వారా గవర్నర్గా నియమించబడే వ్యక్తి యొక్క పేర్లు ప్రతిపాదిస్తుంది. ఈ వ్యక్తులను గవర్నర్గా నియమించమని శాసనసభ మెజారిటీ ద్వారా తీర్మానం ప్రతిపాదించాం. వీళ్ళు ప్రతిపాదన చేసి పెడితే వారిని కేంద్ర ప్రభుత్వం నియమించమని చెప్పేసి ఒక ప్రతిపాదన చేశారు. ఇది వర్కౌట్ కాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా మాకు కావాల్సిన గవర్నర్ కావాలని చెప్పి ఆయా రాజకీయ పార్టీలు తమకు అనుకూలమైన వ్యక్తులపైన తీర్మానం చేసి ఈ వ్యక్తిని నియమించమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తే కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉండదు. ఇదంతా ఆచరణీయమైన యొక్క సిఫారసు కాదు. ఇప్పుడు తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది. తెలంగాణలో ఏ వ్యక్తి గౌరవించబడాలంటే రాష్ట్ర శాసనసభ 3 వ్యక్తులు తీర్మానం చేసి ఈ వ్యక్తిని నియమించమంటే కేంద్ర ప్రభుత్వం ఆ వ్యక్తిని నియమిస్తే కేంద్ర ప్రభుత్వానికి పాత్ర ఏముంటుంది? ఉండదు. సో ఈ ప్రతిపాదన అంత వర్కౌట్ కాదు. రెండవది ఏముంది? ఆర్టికల్ 156 ప్రకారం పదవీకాల భద్రత. గవర్నర్ సాధారణంగా 5 సంవత్సరాలు నియమించినప్పటికీ కూడా అతనికి పదవీకాల భద్రత లేదు. ఈజ్ అపాయింటెడ్ ఫర్ ద టర్మ్ ఆఫ్ 5 years బట్ ఈ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటాడు. 5 సంవత్సరాలకి నియమించబడినప్పటికీ కూడా రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు అధికారంలో ఉంటాడు. అంటే రాష్ట్రపతి విశ్వాసాన్ని కోల్పోతే ఎప్పుడైనా ఆ పదవి నుంచి తొలగించవచ్చు. తొలగించడానికి ప్రత్యేక కారణాలు లేవు. జస్ట్ అట్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే ప్లెజర్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్, ప్లెజర్ ఆఫ్ ద పార్టీ దట్ ఈజ్ ఇన్ పవర్. కనుక ఈ గవర్నర్కు పదవీకాల భద్రత కల్పించాలి, దాన్ని సవరించమన్నారు. రెండవది ఆర్టికల్ 173 గవర్నర్ యొక్క ప్రసంగం. ఇది చాలా వివాదాస్పదమైనది. ఆర్టికల్ 173 ప్రకారం గవర్నరు ప్రత్యేక ప్రసంగం చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేక ప్రసంగాన్ని చేస్తాడు బడ్జెట్ సమావేశంలో. ఆ ప్రసంగం అని తీసేయాలి. ఇది చాలా సాంప్రదాయంగా వస్తుంది, ఒక ట్రెడిషనల్గా వస్తుంది, ఆ బ్రిటిష్ వారి కాలం నుంచి వస్తుంది. ఈ ప్రసంగం అనేది కేవలం ఒక తంతుగా వస్తుంది. రెండవది, ఈ ప్రసంగాన్ని తయారు చేసేది రాష్ట్ర క్యాబినెట్. వాళ్ళు చేసిన ప్రసంగాన్ని చదవాలి. మొన్న తమిళనాడు ప్రభుత్వం తయారు చేసే ప్రసంగాన్ని మధ్యలో కొంత వదిలేశాడు. అలా చేయకూడదు. ఎందుకంటే గవర్నరు రాష్ట్ర ప్రభుత్వానికి అతడు అక్కడ రాష్ట్రానికి అధిపతి, రాజ్యాంగం అధిపతి, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. ఇతడు ఆ ముఖ్యమంత్రి మంత్రిమండలి సలహా మేరకే వ్యవహరించాలి. వాళ్ళు తయారు చేసిన ప్రసంగాన్ని మధ్యలో చదవలేదంటే అది రాజ్యాంగపరమైన యొక్క విలువ కాదు, రాజ్యాంగ మొరాలిటీ కాదు. అది ఇది అంత విలువ లేదు కనుక దీన్ని తీసేయమని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. రెండవది, ఆర్టికల్ 200లో బిల్లులకు గవర్నర్ యొక్క ఆమోదం, దానికి నిర్ణీత సమయం కావాలి. అలాగే ఆర్టికల్ 201 ప్రకారం బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి నివేదించాం. వీటన్ని కూడా సవరించమని చెప్పింది. సో ఆర్టికల్ 155, 156, 173, 200, 201 సవరించమని చెప్పి కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఏముంటుంది? రాష్ట్ర శాసనసభలోని మెజారిటీ సభ్యులు ఆమోదించిన 3 రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ పదవికి ప్రతిపాదిస్తుంది. వారిలో ఒకరు గవర్నర్ నియమించాలి. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా అది వర్కౌట్ కాదు. ఇక శాసనసభ మెజారిటీ తీర్మానం మేరకు గవర్నర్ పదవిని తప్పించాం. ఇంతవరకు గవర్నర్ నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఇట్లా కాదు, రాష్ట్ర శాసనసభే గవర్నర్ తొలగింపుకు సంబంధించి ఒక తీర్మానం చేస్తుంది. దానికి అనుగుణంగా ఆర్టికల్ 155 సవరించమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిపాదిస్తుంది నియామకానికి, రాష్ట్ర ప్రభుత్వమే తొలగిస్తుంది. కనుక ఇది ఎంత సమంజసమైన ప్రతిపాదన కాదు. ఒకవేళ గవర్నర్ తొలగించాలంటే పదవీకాల భద్రత ఉండాలి అంటే బహుశా పార్లమెంటు తీర్మానం ద్వారా తొలగించేది బాగుంటుంది. సో ఈ యొక్క ప్రతిపాదన కూడా అంత వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. ఇక ప్రకారం 150 ప్రకారం గవర్నర్ 5 ఏళ్ళు స్థిరంగా ఒకే చోట ఉండాలి. ఇది మంచిదే. గవర్నర్కు పదవీకాల భద్రత లేదు. రెండవది, రాష్ట్ర నుంచి మారుస్తారు. కానీ అలా కాకుండా 5 ఏళ్ళు పదవీకాల భద్రత ఉండాలి. ఒక గవర్నర్ పదవి గదిలో కొత్తగా ఖాళీ ఏర్పడితే పక్క రాష్ట్ర గవర్నర్ ఇన్ఛార్జి కాకుండా ఆ రాష్ట్ర హైకోర్టు CJకి అప్పగిస్తే బాగుంటుంది. ఇది జరుగుతోంది.
పక్క రాష్ట్ర గవర్నర్కి ఇస్తున్నారు, సీజీకి కూడా ఇస్తున్నారు. కానీ పదవీ కాల భద్రత మాత్రం గవర్నర్కి ఉండాలి. రాజ్యాంగ పదవి కానీ పదవీ కాల భద్రత లేదు. అతనికి దినదిన కంటే 100 ఏళ్ళ ఆయుష్ టైపులో ఎప్పుడు అతన్ని పీకేస్తారు అనేది ఎవరికీ తెలియదు. అంత ఉన్నతమైన పదవికి రాజ్యాంగపరమైన భద్రత లేకపోవడం అనేది ఈ ప్రస్తుత నేపథ్యంలో అంత ఆమోదయోగ్యమైనది కాదు. సో కంపల్సరీగా దాన్ని సవరించాలని చెప్పేసి వీళ్ళు సిఫారసు చేశారు. రెండవది, రాష్ట్రానికి బయట వ్యక్తి, విశిష్ట వ్యక్తి గవర్నర్గా ఉండాలి. ఇది ఎప్పుడు సర్కారీ కమిషన్ కూడా సూచించింది. ఆ రాష్ట్రాన్ని ఉంచిన వ్యక్తి రాష్ట్ర బయట వ్యక్తి ఉండాలి, గొప్ప వ్యక్తి అయి ఉండాలి, నిష్ణాతుడై ఉండాలి. ఇది వాళ్ళు సూచించారు. సర్కారీ కమిషన్ కూడా సూచించింది, కానీ అమల్లోకి రాలేదు. గత 5 ఏళ్లలో పరిపాలన, శాసనసభ, న్యాయశాఖ కింద ఎలాంటి రాజకీయ గవర్నర్ నియమించే ముందు 2 ఏళ్ల ముందు రాజకీయాలు ఉండొద్దని సర్కారీ కమిషన్ చెప్పింది. వీడేమంటున్నారంటే కురియన్ కమిటీ నియమించడానికి 5 ఏళ్ల ముందు అతడు ఎలాంటి పరిపాలన, శాసనసభ, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఇతర పదవులు చేపట్టకుండా ఉండి అలాంటి వారిని నియమించాలి. సో జస్ట్ కొంచెం మార్పులు చేశారు. ఇది మంచిదే. ఇటీవల గవర్నర్లు బహిరంగంగా ప్రభుత్వాలు విమర్శించడం అది వివాదాస్పదం అవుతుంది. రెండవది, గవర్నర్ ప్రసంగించడం, ఆ ప్రసంగం వివాదం కావడం ఇది ఉంది. కానీ దీనికి సంబంధించి కూడా ఏం చెప్తున్నారంటే ఈ నియంత్రణ తీసేయాలి, లేకుంటే ఆర్టికల్ 176 ప్రత్యేక ప్రసంగం ఏదైతే ఉందో దాన్ని తొలగించాలి. బస్ ఇది అవుట్డేటెడ్. ఏదో నామకే వస్తే రాష్ట్రపతి పార్లమెంట్ ప్రసంగిస్తారు, గవర్నర్ ప్రసంగిస్తారు. అది ఎవరు తయారు చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తారు. ఇక రాజ్య జాబితా బిల్లును అనవసరంగా రిజర్వ్లో పెట్టద్దు. అలాంటి బిల్లును 15 రోజుల లోపల తెలపాలి, లేదంటే వెనక్కి పంపాలి. వెనక్కి పంపిన బిల్లును శాసనసభ తిరిగి పంపితే 10 రోజుల్లో ఆమోదించాలి. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఎన్ని రోజులైనా రిజర్వ్లో పెట్టచ్చు. అలా పెట్టద్దు. 15 రోజుల లోపల తన యొక్క అభిప్రాయం చెప్పాలి. ఆమోదిస్తున్నాం అనేది చెప్పాలి. 15 రోజులకు తిరిగి మళ్ళీ శాసనసభకు వస్తుంది. తిరిగి శాసనసభ ఆమోదించి పంపితే రాష్ట్రపతి గవర్నరు దానికి ఆమోదం తెలపాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ముఖ్య తెలంగాణలో కూడా అలాగే జరిగింది, మొన్న తమిళనాడులో జరిగింది, కేరళలో జరిగింది. గవర్నర్లు విపరీతంగా రాష్ట్ర బిల్లును ఎలాంటి సమంజసమైన కారణాలు లేకుండా వాయిదా వేస్తున్నారు. అలా వాయిదా వేయకుండా దానికి నిర్ణీత గడువును నిర్ణయించాలి. ఆ నిర్ణీత గడువు ఎంతంటే 15 రోజుల లోపల గవర్నర్లు తమ యొక్క అభిప్రాయాన్ని చెప్పాలి. తర్వాత ఏమంటున్నాడు? కేంద్ర బిల్లులకు వ్యతిరేకమైన వాటి రిజర్వ్లో ఉంచాలి. వాటికి 60 రోజుల లోపల కారణాలు తెలియచేయాలి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాటిని మీరు రిజర్వ్లో పెట్టండి. దానికి ఎందుకు రిజర్వ్ పెడుతున్నా కారణాలు చెప్పాలి. కారణాలు చెప్పి తిరిగి శాసనసభకు పంపించాలి. మంచిది. ఇక కొన్ని బిల్లులు గవర్నరు రాష్ట్రపతికి నివేదిస్తారు. ఆర్టికల్ మన 200, 201 ఉన్నాయి కదా, వాటిని సవరించమంటున్నాడు. ఎందుకంటే గవర్నరు రాష్ట్రపతికి నివేదిస్తే రాష్ట్రపతి తన అభిప్రాయం చెప్పాలి. అవి వాటి విపరీతంగా డిలే చేస్తున్నారు. అది కూడా మంచిది కాదు. కనుక ఎలాంటి బిల్లు నివేదించాలి? నివేదించి తిరిగి రాష్ట్రపతి ఏం చేస్తాడు? విపరీతంగా డిలే అవుతుంది రాష్ట్రాల్లో శాసనాలు చేయడానికి. కనుక ఈ 200 ఆర్టికల్ను 201 ఆర్టికల్ని సవరించండి. దానికి గడువు ఉండాలి. గవర్నర్ తామోదు తెలపడానికి గడువు ఉండాలి. ఒకవేళ బిల్లు అనేది రాష్ట్రపతికి నివేదిస్తే రాష్ట్రపతి కూడా తన అభిప్రాయాన్ని నిర్ణీత గడువులో ఉండాలి. దీనిపైన సుప్రీంకోర్టు కూడా మధ్యకాలంలో జడ్జిమెంట్ చెప్పింది. ఇలా కొన్ని సిఫారసులు చేస్తూ ఈ జోసెఫ్ కురియన్ కమిటీ ఈ మధ్యనే కొన్ని రాష్ట్ర శాసనసభ తమిళనాడు ప్రభుత్వానికి కొంత నివేదిక ఇచ్చింది. ఇది ప్రాథమిక నివేదికే, కానీ ఇంకా సమగ్రమైన నివేదిక రావాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ కనుక దీన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారనేది కొంతవరకు ప్రశ్నార్థకమైనా కూడా, బట్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కమిటీ ఏంటి, ఏ సిఫారసులు చేసింది అనేది మాత్రం అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇదండి ఈ యొక్క జస్టిస్ జోసెఫ్ కురియన్ కమిటీ సిఫారసులు, దానికి సంబంధించిన యొక్క సమకాలీన ప్రాముఖ్యత. ఇలాంటి ముఖ్యమైన కరెంట్ పాలిటీతో మరిన్ని వీడియోలు మీకు అప్డేట్ అవుతుంటుంది. జాగ్రత్తగా మీరు విని ఇందులో ముఖ్యాంశాలు కంపల్సరీగా నోట్ చేసుకోండి. సో వీడియో అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు తెలియచేయండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.